హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C20 రెగ్యులేషన్ వాళ్ళకి మే 2023లో అడిగిన మైక్రో ప్రాసెసర్ 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఫ్లాగ్స్ ఆఫ్ 8086 ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 65H ఫ్రమ్ 84H? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు సబ్ట్రాక్ట్ దీస్ టూ నంబర్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే సబ్ట్రాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఆ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్లాగ్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, అలానే టూ నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా, వాటి యొక్క అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది రాయమంటున్నారు. ఓకే, ఇచ్చిన డేటా ఏంటంటే మనకి 65H అలానే 84H. ఎలా సబ్ట్రాక్ట్ చేయమన్నారు? సబ్ట్రాక్షన్ ఆఫ్ 65H ఫ్రమ్ 84H అంటే 84 నుండి 65ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయండి, తర్వాత వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఫ్లాగ్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉందో నోట్ చేయాలి, తర్వాత ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? ఫస్ట్ 84 అనేది 8 బిట్ నెంబర్ అండి. 8 బిట్ నెంబర్ నుండి అలానే 65 అనే 8 బిట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ 84కి డేటా రాయండి. హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్, అలానే 65 8కి బైనరీ కోడ్ ఏంటండి? 100. 4కి బైనరీ కోడ్ 0100. నెక్స్ట్ 6కి బైనరీ కోడ్ 0110. 5కి బైనరీ కోడ్ 0101. ఓకే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి సబ్ట్రాక్షన్ ట్రూత్ టేబుల్ తెలియాలి కదా. 0 - 1 అంటే ఎంత అండి? ఫస్ట్ 0 - 0 అంటే 0. 0 - 1 అంటే 1 బారో 1. 1 - 0 అంటే 1. 1 - 1 అంటే 0. ఓకే, ఇవి తెలిస్తే మీరు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలరు. 0 - 1 అంటే 1, ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ 0 - 0 అంటే 0నే. 0 - 1 అంటే 1, మళ్ళీ ఇక్కడ 1. 1 - 1 0. 0 - 1 1, మళ్ళీ ఇక్కడికి 1. మళ్ళీ 0 - 0 అంటే 0. 0 - 1 1, మళ్ళీ ఇక్కడ 1. 0 - 1 1 1. ఇక్కడికి వచ్చేప్పుడు చూడండి 0 - 1 1 బారో 1 కదా. ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 1 0. ఇక్కడ 0 - 1 ఎంత వస్తుంది? రిజల్ట్ 1. ఇక్కడ బారో 1 వస్తుంది కదా. 1 - 1 0. 1 - 1 0 ఎంత వచ్చింది మనకి? 0 0 0 1 అంటే 1, అన్ని 1s ఉంటే F 15. ఓకే, మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? 1F. ఇలా చేయకుండా సింపుల్ ప్రాసెస్ కూడా ఉంది. 84 అలానే 65ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఇక్కడ మనకి 4 ఉంది కదా, దీనికి 16 యాడ్ చేయండి. 16 యాడ్ చేస్తే ఏమవుతుంది? 16 + 4 అంటే 20 అవుతుంది కదా. ఇక్కడ మీరు 16 యాడ్ చేయండి. 16 + 4 అంటే 20 అవుతుంది. 20లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుంది? 15. 15 అంటే ఎంత? F. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 16 అలా ఎలా తీసుకున్నాం? ఈ బార్ అన్నట్టు పంపించామన్నమాట. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు ఇప్పుడు? అంటే 1 సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఇక్కడ 8 ఉంది కదా, 1 ఇటు వెళ్ళేటప్పటికి ఎంత? 1 = 16. ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 - 6 అంటే 1. ఓకే, టాలీ అయిందిగా 1F. ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోతుందండి. అలా కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్నప్పుడు ఇలా చేయడం బెటర్. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? 1F అనేది వచ్చింది రిజల్ట్. ఇప్పుడు దాన్ని బట్టి మనకి ఫ్లాగ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటో రాయొచ్చు కదా. ఓకే, క్యారీ ఫ్లాగ్ తీసుకోండి. క్యారీ ఫ్లాగ్ మనకి క్యారీ అనేది వచ్చిందా? రాలేదు కదా. అంటే క్యారీ ఫ్లాగ్ అనేది ఏంటి? 0. అదే క్యారీ వస్తే 1 అనో సెట్ అనో రాస్తాము. క్యారీ అనేది రాకపోతే 0 ఆర్ క్లియర్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటండి? నిబుల్స్ చేస్తాం కదా, నిబుల్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మనకి వచ్చిన రిజల్ట్ అంటే ఇప్పుడు ఈ నిబుల్స్లో 4th బిట్ ఉంది కదా, ఈ 4th బిట్ అనేది ఇలా పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడికి రావాలన్నమాట బారు. ఓకే, ఇక్కడికి వస్తే మనకి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. అంటే ఈ 1 అనేది ఇక్కడికి వస్తే ఓకే, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్. ఇక్కడికి రాలేదనుకోండి, ఇలా ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది రీసెట్ అంటే క్లియర్. మనకి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఆక్సిలరీ క్యారీ అనేది 1 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ జీరో ఫ్లాగ్. జీరో ఫ్లాగ్ అంటే ఏంటండి? రిజల్ట్ మొత్తం మనకి ఏమవ్వాలి? రిజల్ట్ అంతా 0 అయితే జీరో ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. మనకి రిజల్ట్ అంతా 0s ఉన్నాయా? లేదు కదా, రిజల్ట్లో 0s ఉన్నాయి, 1s ఉన్నాయి. అంటే జీరో ఫ్లాగ్ అనేది సెట్ కాదు. అంటే జీరో ఫ్లాగ్ అనేది ఏంటి? 0 అంటే రీసెట్. అలా రాయొచ్చు. అలానే సైన్ ఫ్లాగ్ ఉంది కదా, సైన్ ఫ్లాగ్ అంటే మీకు పాజిటివ్ సైన్ ఉంది, అలానే నెగిటివ్ సైన్ ఉంది. పాజిటివ్ సైన్ అంటే ఏంటి? మనకి వచ్చిన రిజల్ట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 0 ఉంటే
అది పాజిటివ్ సైన్ ఫ్లాగ్. అదే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉంటే అది నెగిటివ్ సైన్ ఫ్లాగ్. ఇప్పుడు మనకి వచ్చిన రిజల్ట్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో ఎంత ఉందండి? 0 ఉంది. కాబట్టి సైన్ ఫ్లాగ్ అనేది ఏముంది మనకి? పాజిటివ్ సైన్ ఫ్లాగ్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటి? కండిషనల్ ఫ్లాగ్స్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి మనకి? మొత్తం 6 రావాలి కదా. క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, జీరో ఫ్లాగ్, సైన్ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. ప్యారిటీ ఫ్లాగ్ అంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, చెక్ చేస్తాం కదా. ఓకే, ప్యారిటీ ఫ్లాగ్ వచ్చిన రిజల్ట్లో మనకి ఏముంది? 5 వన్స్ ఉన్నాయి, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఓకే, ప్యారిటీ ఫ్లాగ్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓవర్ఫ్లో ఫ్లాగ్. ఓవర్ఫ్లో ఫ్లాగ్ అంటే ఏంటంటే మనకి మనం పర్ఫామ్ చేసింది ఏంటి? 8 బిట్ ఆపరేషన్ కదా మనం పర్ఫామ్ చేసింది. వచ్చిన రిజల్ట్ కూడా 8 బిట్స్లో ఉండాలి. అలా కాకుండా ఇక్కడ ఇంకో మనకి ఇన్ కేస్ ఇక్కడ 0 - 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1 వస్తుంది కదా. ఓకే, అంటే మొత్తం రిజల్ట్ ఏమైపోతుంది మనకి? 9 బిట్స్ అవుతుంది. మనకు ఉండాల్సిన ఎంత బిట్ రిజల్ట్ ఉండాలి? 8 బిట్ రిజల్ట్ ఉండాలి. బట్ మనకి 9 బిట్స్ వచ్చేప్పటికి మనకి డేటా అనేది ఏమవుతుంది? ఎక్స్టెండ్ ఓవర్ అయిపోతుంది. కాబట్టి ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఇప్పుడు మనకి ఏమీ రాలేదు, రిజల్ట్ అనేది 8 బిట్లోనే ఉంది. కాబట్టి ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఎంత? 0. మీకు క్యారీ ఫ్లాగ్ 0 అయితే ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా 0నే అవుతుందండి. క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అంటే 1 అయితే ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేసాము, వాటి యొక్క ఫ్లాగ్స్ యొక్క కండిషన్ అనేది నోట్ చేసాము. ఇప్పుడు దీనికి ఏం రాయాలి? అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయాలి టు సబ్ట్రాక్ట్ దీస్ 2 numbers. ఈ 2 numbers-ని సబ్ట్రాక్ట్ చేస్తూ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయమంటున్నారు కదా. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దామండి. మూవ్ AL, 84H. ఓకే, అంటే ఏంటి? 84 అనే 8 బిట్ నెంబర్ని AL అనే రిజిస్టర్లోకి మూవ్ చేశాను. AL అనేది కూడా 8 బిట్ రిజిస్టరే కాబట్టి. అండ్ ఇన్ కేసు మనకి 16 బిట్ డేటా ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం రాస్తాము? మూవ్ AX, 8 ఇక్కడ 16 బిట్ డేటాని నోట్ చేస్తాం. నెక్స్ట్ మూవ్ BL, 65H. అంటే ఈ 65H అనే 8 బిట్ డేటాని BL రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ ఏ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేయాల్సింది? సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కాబట్టి సబ్ AL, BL. సబ్ AL, BL అంటే మీనింగ్ ఏంటి? ALలో ఉన్న డేటాని అలానే BLలో ఉన్న డేటాలు ఉన్నాయి కదా మనకి. అంటే సబ్ AL, BL అంటే మీనింగ్ AL - BL ఈక్వల్ టు AL. అంటే ఏంటంటే ALలో ఉన్న డేటాలో నుండి BLలో ఉన్న డేటాని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ AL రిజిస్టర్లోనే స్టోర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మూవ్ 2000, AL. అంటే మనకు వచ్చిన రిజల్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? AL రిజిస్టర్లో ఉంది కదా. ఆ రిజల్ట్ని నేను ఈ 2000 అనే మెమరీ లొకేషన్లోకి మూవ్ చేస్తున్నాను. హాల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోయిందని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకెలా రాయొచ్చు అంటే ఇలా డైరెక్ట్గా తీసుకోకుండా ఇలా ఏదైనా ఒక లొకేషన్ తీసుకొని, అంటే ఇన్ కేస్ 2000 అని తీసుకున్నాను అనుకోండి, మూవ్ AL, 2000 అని రాయొచ్చు. అంటే ఇలా రాయొచ్చు మీనింగ్. ఓకే, మూవ్ AL, 2000 అంటే ఏంటంటే మీనింగ్ ఈ 2000లో అనే లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది అని మీనింగ్. నెక్స్ట్ మూవ్ BL, 2001 అని రాస్తే ఇప్పుడు BLలో ఏముంది మనకి? 65 ఉంది కదా. అంటే ఈ లొకేషన్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది BL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది అని మీనింగ్. ఇలా రాయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు నంబర్స్ ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటాని డైరెక్ట్గా ఇలా కూడా తీసుకుని రాయొచ్చండి. ఇది మీకు సబ్ట్రాక్షన్ ఆఫ్ మనకి ఇచ్చింది 8 బిట్ డేటా కాబట్టి సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8 బిట్ నంబర్స్ ప్రోగ్రామ్ ఇన్ 8086 మైక్రో ప్రాసెసర్. సింపుల్. అలానే 10 మార్క్స్ పడతాయి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.